జీవోక్తులు దేవోక్తుల గురించి దైవదాసుడు తెలియజేశాడు. వాటిని గురించే నేను మరొకసారి మీతో ముచ్చటించాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ 21వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్లో ఒక మాట ముందుగా నేను మీకు తెలియజేస్తాను. 5వ ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి మీ అద్దకు వస్తున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అన్నది. ఇది ఈ ప్రత్యేక సమయంలో మూలవాక్యం. అంటే మట్టల ఆదివారము అనేటువంటి ఆదివారానికి మూలవాక్యము ఈ వచనం. ఇది మూలవాక్యంగా మనం పరిగణించాలి. ఎప్పుడైనా ఒక మూలవాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు ఆ వాక్యం యొక్క పుట్టు పూర్వోత్తరాలు మూలాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ వాక్యానికి ముందు ఈ వాక్యం మనం వినడానికి ముందు మనం ముందుగా తెలుసుకోవాల్సినటువంటి నేపథ్యము ఒకటి ఉన్నది. ఆ నేపథ్యం అదే మూలాలు అంటాం కదా, నేపథ్యము, బ్యాక్గ్రౌండ్. ఇక్కడ నీరాజు అనేటువంటి పదం చాలా ప్రాముఖ్యమైనది. ఇంగ్లీష్లో బిహోల్డ్ యువర్ కింగ్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో బిహోల్డ్ యువర్ కింగ్. ఎవరు రాజు ఆయన? అటు యెరూషలేము ప్రజలకు, సీయోను ప్రజలు లేక సీయోను కన్య, సీయోను వాసులు, అలానే మనందరికీ కూడా, అన్య జనులందరికీ కూడా ఆయన రాజు. ముందుగా మనం ఈ మట్టల ఆదివారం ప్రారంభం నుండి ఈస్టర్ వరకు ఉన్నటువంటి ఈ మధ్య రోజులను శ్రమల దినాలు అని అంటారు. యేసు ప్రభువు శ్రమలు పడినటువంటి దినాలు 7 రోజులు. అంటే అంతకుముందు ఆయన శ్రమ పడలేదా అని అంటే, ఆయన అవతారంతోనే శ్రమలు ఆరంభమైనది కనుక శ్రమలు ఒకనాటివి కావు. ఈ మాటలు నేను ఒకసారి మీకు ముందు బహుశా మీరు ఇదివరకే వినుంటారు. దైవదాసులు చెప్పినప్పుడు ఈ శ్రమలు అనేటువంటి పదానికి అర్థము మనం తెలుసుకోవాలంటే క్రైస్తవ సంఘం అంతా కూడా ఈ రోజుల్లో లెంట్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారు. లెంట్ అని అంటే సహజంగా మీరు వినుంటారు కదా. ఏమని అర్థం? లెంట్ అంటే వసంత ఋతువు అని అర్థం, లేక వసంత కాలము అని అర్థం. ఇది కొంచెం మీరు బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలా. నేను ఎక్కువసేపు కూడా చెప్పను, కానీ మీకు తెలుసు అనుకుంటాను. తెలియని విషయాలు కొన్ని నేను మీకు తెలియజేస్తాను. కనుక ఈ లెంట్ అనేటువంటి పదం జర్మనీ దేశం యొక్క భాష పదం. ఆ భాష యొక్క వ్యుత్పత్తి అర్థం ఏమిటంటే, ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటే LENTZ
లెంజి అని అంటారు దాన్ని. ఆ విధంగా ప్రొనౌన్స్ చేస్తారు. LENTZ, లెంజ్ అంటే వసంత ఋతువు అని అంటారు. దానిని ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి LENT, లెంట్. ఆంధ్రంలోకి వచ్చేటప్పటికి వసంత లెంట్. ఇంగ్లీష్లోనూ అది వసంత ఋతువు, ఆంధ్రలోకి వచ్చేటప్పటికి వసంత ఋతువుగా ఈ విధంగా తర్జుమా చేయబడింది. అంటే ఇది మొత్తం కూడా చెప్పుకోవాలంటే వసంత ఋతువు అని అర్థం. ఋతువులు ఎన్ని ఉన్నాయి? చదువుకున్నవాడు తెలుసు మీకు, చదువు రాని వాడికి బయట విద్యాలయాలు పోవడం తెలుసు, కానీ విద్యాలయాలకు వెళ్ళిన అందరూ తెలుసు. ఋతువులు ఎన్ని? 6. 6లో వసంత ఋతువు చాలా ప్రాముఖ్యమైనది. గ్రీష్మ ఋతువు ఉంది, వర్ష ఋతువు ఉంది, హేమంత ఋతువు ఉంది, శశి ఋతువు ఉంది, శరత్ ఋతువు ఉంది. వీటన్నిటిలో కూడా సమతుల్యమైనటువంటి వాతావరణం ఉండేటువంటి ఋతువు ఏమిటి? వసంత ఋతువు. ఇక్కడ ఎందుకు ఈ వసంత ఋతువును, ఈ శ్రమలను క్రైస్తవ సంఘం ధ్యానిస్తూ ఉన్నది అని అంటే, యేసు ప్రభు 40 దినాలు అరణ్యములు సాతానుతో పోరాడుతూ ఉపవాసం ఉండి సాతానును జయించిన సందర్భాన్ని పురస్కరించుకొని 40 దినాలు. అయితే కొన్ని సంఘాలు, కొన్ని శాఖలు కేవలము ఒక వారం రోజులు మాత్రమే ఈ శ్రమణ దినాలను ధ్యానిస్తూ ఉంటారు. బహుశా మీరు 40 దినాలు ధ్యానించారో నాకు తెలియదు, కానీ అసలైన సిసలైన శ్రమలు ఈ మట్టల ఆదివారం నుండే ప్రారంభమవుతాయి. కనుక దీన్ని ఇంగ్లీష్లో పామ్ సండే అని అంటారు. మట్టల ఆదివారం నుండి ప్రారంభమవుతాయి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, నేను దీని గురించి చాలా చెప్పచ్చు, చెప్పను, సమయం చాలు కనుక. దీని అర్థం ఏమిటంటే, మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి అవిధేయుడైనటువంటి క్షణము నుండి మానవుని యొక్క జీవితంలో ఆధ్యాత్మిక అమావాస్య ఆవరించింది. ఆధ్యాత్మిక అమావాస్య. అమావాస్య అంటే నిండు చీకటి కదా. అమావాస్య అంటే ఆ రోజు చీకటి అని అర్థం. కనుక దేవునిని ఎడబాచినటువంటి ఆదాము అవ్వలు అప్పటి నుండి ఆయనలాగా మనము కూడా ఎడబాచినటువంటి ఈ జనాంగం అంతటికి కూడా ఆధ్యాత్మిక అమావాస్య అదుముకున్నది. ఈ ఆధ్యాత్మిక అమావాస్య నుండి విడుదల కలిగించాలి అని అంటే, సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి చీకటికి విడుదల ఉంది. ఎందుకంటే సూర్యోదయం కలిగినప్పుడు వెంటనే వెలుగు కలుగుతుంది. ఆధ్యాత్మిక అమావాస్య అంటే అది అంతరాత్మలో ఉన్నటువంటి ఆ అమావాస్య, ఆ చీకటి. పాపం వలన వచ్చే జీతము మరణము, ఆ చావు. తర్వాత శీతాకాలం ఎలాంటిది అని అంటే, చలి ఎక్కువగా ఉంటుంది కదా. చలి దేనికి సాదృశ్యం అని అంటే మరణానికి సాదృశ్యం. కనుక ఈ ఆధ్యాత్మిక అమావాస్యలో జీవిస్తున్నటువంటి మానవాళికి నిండు పౌర్ణమి కలిగించడానికి ఈ లోకంలో ఎవరికి శక్తి లేదు. ఆ ఋతువులను కలిగించిన దేవుడే ఆ ఋతువుల యొక్క ఆ వాతావరణాన్ని మార్చి మనలను ఆధ్యాత్మిక పొందని, ఆధ్యాత్మిక పౌర్ణమిగా చేయగలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు. అందుకని దేవుడు ఈ ఆధ్యాత్మిక అమావాస్య నుండి విడుదల కలిగించడానికి
ఈ ఆధ్యాత్మిక పౌర్ణమి లేక వసంత ఋతువు, ఆధ్యాత్మిక వసంత ఋతువును దేవుడు అనుగ్రహించాడు. మీకు ఇదంతా తెలుసు. నేను ఎక్కువగా చెప్పడం సమయం చాలు కాబట్టి చాలా తగ్గిస్తూ ఉన్నా. క్లుప్తంగా మీకు అర్థం కావడానికి అవుట్లైన్స్ చెప్తూ ఉన్నా. కనుక మీరు ఇది చెప్పేటప్పుడు ఆది కాండంలో వెళ్ళిపోండి. నేను అక్కడికి పోయి అక్కడ మళ్ళీ నేను వాటిని వివరించడానికి సమయము కాదు. ఆధ్యాత్మిక అమావాస్య ఎందుకు వచ్చింది అని అంటే పాపము వలన వచ్చింది. సిన్, పాపము. దాని ద్వారా ఎవరు దూరం అయిపోయాము? దేవునికి దూరం అయిపోయాము. దేవుడు అంటే ఏమిటో తెలుసా? ఒక మాట, దివ్యతి ఇతి దేవ అన్నారు. ఇది సాంస్క్రిట్ పదం. దివ్యతి ఇతి దేవ అంటే ఏది స్వయం ప్రకాశమో అది దేవుడు అని అర్థం. దివ్యతి ఇతి దేవ అంటే అది ఏది స్వయం ప్రకాశమో అది దేవుడు. ఈ లోకంలో స్వయం ప్రకాశము ఎవరైనా నేను అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నామా? సూర్యుడు దేవుడి నుంచే ప్రకాశాన్ని స్వీకరించాడు. చంద్రుడు సూర్యుడి నుండి ప్రకాశాన్ని స్వీకరించాడు. అలానే మనము కూడా ఆ ప్రకాశాన్ని దేవుడి నుండే. కనుక దేవుడు జీవాత్మను ఓదగా నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయిపోయాడు. ఆ జీవాత్మ జ్యోతి అంతా కూడా ఆ దేవుడి నుండి మనం స్వీకరించినది. కనుక ఈ లోకంలో ఉన్న వెలుగులన్నీ కూడా స్వీకృత ప్రకాశములు అంటారు. అంటే ఒక దగ్గర నుండి స్వీకరించబడినటువంటి ప్రకాశాలు. ఎవరి నుండి? దేవుడి నుండి. స్వయం ప్రకాశం ఎవరు? దేవుడే. స్వయం ప్రకాశము దేవుడే. అందుకని ఆయన్ని స్వయంభవుడు అని నామకరణ చేయడం జరిగింది దేవుని గ్రంథంలో. కనుక ఈ దేవుడు ఆధ్యాత్మిక చీకటిని నిర్మూలన చేయడానికి ఆధ్యాత్మిక అమావాస్యాన్ని నిండు పౌర్ణమిగా మార్చడానికి ఆయన ప్రకృతిలో ఉన్న వసంత ఋతువును ఆధారంగా చేసుకొని పోలికగా చేసుకొని మానవాడికి తెలియజేసేటువంటి గొప్ప ఆధ్యాత్మిక పాఠమే ఈ వసంత ఋతువు. కనుక ఈ వసంత ఋతువు ఎప్పుడు ప్రారంభమయ్యేది దేవుని గ్రంథంలో బిబ్లికల్గా, స్క్రిప్చురల్గా అని అంటే ఈ వసంత ఋతువు ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ప్రారంభమైంది. వసంత ఋతువు యొక్క పోలికలు ప్రారంభం ఎక్కడ? 3వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుంది? నీకును స్త్రీ సంతానములకును నేను వైరము కలుగ చేతును. అంటే చీకటికి వెలుగుకు మధ్య వైరం ప్రారంభమైంది. వెలుగు ఎవరు? దేవుడు. చీకటి ఎవరు? అంధకారం, అపవాది. కనుక ఆ అపవాది క్రియల వల్లనే ఆధ్యాత్మిక అమావాస్య వాటిల్లింది మానవుడి. కనుక ఈ ఆధ్యాత్మిక అమావాస్యను నిర్మూలించడానికి అపవాది క్రియలను లయం చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు వసంత మూర్తిగా అక్కడ ప్రారంభమయ్యాడు. 3వ అధ్యాయము 15వ వచనంలో. కనుక ఆయన నువ్వు గూర్చినటువంటి ప్రకటన వసంతకాల ఆవిర్భావమే. ఆయనను గూర్చిన ప్రవచనాలు వసంతకాల ఆవిర్భావమే. పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు ఏ రూపంలో ఉన్నా కొన్నిసార్లు దేవదూతగా ప్రత్యక్షమయ్యాడు, కొన్నిసార్లు దర్శనాల ద్వారా ప్రత్యక్షమయ్యాడు, కొన్నిసార్లు వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ఈ సందర్భాలన్నీ కూడా ఎవరికైతే ప్రత్యక్షమయ్యాడో వారి జీవితాలలో అది వసంత ఋతువే వ్యక్తిగతంగా. కనుక ఈ విధంగా వసంతకాలం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రారంభమైంది.
మానవుడు మొట్టమొదట మానవుని దేవుడు ఏమన్నాడో తెలుసా? రాజు అన్నాడు. ఏమన్నాడు? రాజు. ఆది కాండం 1వ అధ్యాయంలో 28 వచ్చినాక చూస్తే అక్కడ ఏమంటుంది? నీవు ఆకాశ పక్షులను, భూచరాలను, జలచరాలను అన్నిటినీ ఏమన్నాడు? ఏలుము. ఏలుము అంటే ఏమిటి? పరిపాలించుము. పరిపాలించేవాడు ఏమవుతాడు? రాజు అవుతాడు, అధిపతి, ఆధిక్యత. ఈ విధంగా యేసు ప్రభు మొదటి మానవుడిని రాజుగా చేస్తే ఇతను ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని ఆధ్యాత్మిక అమావాస్యను తెచ్చుకున్నాడు. కిరీటాన్ని పోగొట్టుకున్నాడు అంటే రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి దేవుడు సర్వ మానవాళికి ఆయన రాజుగా రావాలనేది ఆయన ప్రణాళిక. అయితే మానవుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఈ చరిత్ర మీరు తెలుసుకుంటేనే ఈ వాక్యం యొక్క పూర్వపత్రాలు అర్థమయ్యేది. అందుకు నేను చెప్తున్నాను మీకు. ఒకసారి ప్రజలందరూ కూడా సమూయేలుని రాజుగా ఒకరిని ఇయ్యమని అడిగాడు. మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. నేను చెప్పే సమయం కాదు కనుక అక్కడ ప్రజలందరూ సమూయేలు దగ్గరికి వచ్చి, అందరికి రాజు ఉన్నాడు, ఇరుపక్షాల ఇరుగురు అటు ఇటు అన్ని దేశాలకి, మాకు కూడా ఒక రాజుని అనుగ్రహించు. అంటే ఇక్కడ ఏమిటి దాని అర్థం? ఆదాము ఏ విధంగా యేసు ప్రభువుని యొక్క రాజరికాన్ని విస్మరించినాడో అలానే ఈ ప్రజలు కూడా దేవుని విస్మరించారు రాజుగా. ఈ ప్రజలు ఎవరు అని అంటే, ఇప్పుడు దీంట్లో మనకి సియోన్ అనే ఒక పదం ఉంటుంది, యెరూషలేం అనే ఒక పదం ఉంటుంది, రాజు అనే పదము ఉంటుంది. కనుక సర్వ మానవుడికి మరల ఆయన రాజుగా రావాలని ఆ ఏదైనా తోటల నుండి బయటికి వచ్చిన తర్వాత మరలా ఏదైనా తోటలోకి పునఃప్రవేశము చేయించడానికి, ఏదైనా తోట అంటే పరలోక రాజ్యమే, ఆ పరలోక రాజ్యం నుండి మానవుడు దేవుణ్ణి గెంటి వేశాడు. ఆ 4వ అధ్యాయం ఉంటుంది ఆది కాండంలో. ఎందుకు గెంటి వేశాడు? దేవుడు పరిశుద్ధుడు, మానవుడు ఏమైపోయాడు? పాపమైపోయాడు. పాపము పరిశుద్ధ రెండు కలిసి ఉండలేవు. మనం అంటాం కదా అప్పుడప్పుడు, ఒక వరలో 2 కత్తులు. అందుకని ఆదాముని అవ్వని తోటలో నుంచి బయటికి పంపించేది అని అర్థం. ఆ పరలోక రాజ్యం నుంచి బయటికి పంపించాడు. ఉద్దేశం ఏమిటి? పాపంతో కాదు, దయతోనే బయటికి పంపించాడు. ఎందుకంటే మళ్ళీ ఆదాము అవ్వలను పరిశుద్ధులుగా మార్చి మరలా ఆ పరలోకంలోకి పునఃప్రవేశం చేయించాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. అందుకు గాను ఆయన రాజుగా రావాలని ఆశిస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు ఎవరిని ఎందుకు చేసుకున్నారు? మొట్టమొదట సౌలుని కదా. ఏ కొత్త విషయాలే కాదు, ఎన్ని బాగా తెలిసింది. సౌలుని ఎంపిక చేసుకుంటే సౌలు దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు, అవిధేయుడు. కనుక సౌలు రాజ్యాన్ని తీసేసి నెక్స్ట్ ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఒక వాగ్దానం చేస్తాడు దేవుడు. 2వ సమూయేలు 5వ అధ్యాయంలో ఆ వాగ్దానం ఏమిటంటే, 2వ సమూయేలు 5వ అధ్యాయం 7 నుంచి మీరు ఏం చదవచ్చు. అక్కడ నీ తదనంతరము నీకు ఒక సంతానాన్ని ఇస్తా, ఆ సంతానము నీ సింహాసనం మీద, అనగా దావీదు సింహాసనం మీద రాజుగా ఉండి సర్వకాలము ఏలుతాడు. అది వాగ్దానం. అయిన తర్వాత దావీదు తర్వాత ఎవరు వచ్చారు? సొలొమోను కూడా తన రాజరికాన్ని భ్రష్టు పట్టించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి ఎంతమంది భార్యలు? 4
నాకు తెలియదు, మీరు చెప్పండి. 700, 300 మొత్తం ఎంతమంది? 1000 మంది. అప్పుడు ఏమి మనగాడు. సరే, దాంతో ఏమైపోయాడంటే దేవుడు ఆయన రాజ్యాన్ని కూడా తీసివేశాడు. తర్వాత ఎవరు వచ్చారు? సొలొమోను కుమారుడు రెహబాము, అలానే సొలొమోను దాసుడు యెరోబాము. వీళ్ళిద్దరూ అటేమో 10 గోత్రాలను ఇశ్రాయేలీయులను యెరోబాము పరిపాలిస్తూ ఉంటే, ఇటున్నటువంటి 2 గోత్రాలు అనగా బెన్యామీను, యోధా గోత్రం దక్షిణ ప్రాంతం, వారిని ఎవరు పరిపాలిస్తున్నాడు? రెహబాము. రెహబాము ఎవరు? సొలొమోను కుమారుడు. అయిన తర్వాత వీరిద్దరి కాలంలో మరి ఆ రాజరిక వ్యవస్థ దిగజారిపోయింది. ఎంతగా దిగజారిపోయిందంటే అసలు యూదులకు రాజు లేని పరిస్థితి ఒకటి వచ్చింది. మీరు తీయండి, అది ఒకటి నేను చెప్తాను మీకు. కనెక్షన్ చాలా ముఖ్యం. 22వ అధ్యాయము ఇర్మియా గ్రంథం, 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడు దావీదుకి? నీ సింహాసనం మీద రాజుగా ఎప్పుడు ఒకడు ఉంటాడు అని వాగ్దానం చేశాడు. అయితే దావీదు సింహాసనం మీద ఇప్పుడు రాజు లేడు అనేది వాక్య భాగంలోనే మనం తెలుసుకుందాం. 22వ అధ్యాయంలో మీరు 28వ వచనం చదువుతుంటే, కొన్యా ఇతడు ఆఖరి రాజు యూదులకు, అతడు హేయమైన ఓటికున్నవాడు, పనికి మాలిన ఘటము. అతడును అతని సంతానమును విసిరివేయబడి తాము ఎదిగిన దేశములను త్రోయబడి, దేశమా 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 యెహోవా మాట, యెహోవా ఇలా సెలవుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వద్యలను వాడనియు ఈ మనుషుని గురించి వ్రాయుడి. అతని సంతానంలో ఎవడును వద్యలుడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు. ఇప్పుడు అర్థమైంది కదా, నో కింగ్. ఎవరికి? ఇశ్రాయేలీయులు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను ప్రత్యేక జనంగా ఎంపిక చేసుకున్నాడు. ఒకటి. రెండవది, యెరూషలేము పట్టణాన్ని కూడా ఎంపిక చేసుకున్నాడు. ఈ యెరూషలేము పట్టణము అని అంటే షాలేము అని అంటాం కదా. షాలేము అంటే సమాధానం, యెరూ అంటే పట్టణం అని అర్థం. యెరూషలేము అంటే సమాధాన పట్టణం. ఈ యెరూషలేమును ఎంపిక చేసుకున్నాడు దేవుడు. తర్వాత ప్రజలను, ఇశ్రాయేలీయులను ఎంపిక చేసుకున్నాడు. ఎందుకు? ఈ రాజు వీళ్ళలో నుండే రావాలా. రాజు ఎవరిలో నుండి రావాలా? యూదులలో నుండే రావాలా. ఆ రాజు సర్వలోకానికి రాజు అయి ఉండాలా, సర్వులను రక్షించాలి. అది దాని సంకల్పం, ప్రణాళిక. కనుక ఈ 3 మాటలు, దేవుని ప్రణాళికను దేవుని ప్రజల ద్వారా దేవుని పట్టణంలో నెరవేర్చాలనేది దేవుని యొక్క సంకల్పం. అయితే ఈ ప్రజలు దేవుడిని అలక్ష్యం చేశారు కనుక ఒకసారి ఏమో ఇశ్రాయేలుని ఎక్కడికి బానిసలుగా తీసుకెళ్ళాడు? అషూరు దేశానికి. అది అయిపోయింది. తర్వాత యూదులను, ఈ 2 గోత్రాలను ఎక్కడికి బానిసలుగా తీసుకొని పంపించాడు? శిక్ష. బబులు. బబులలో ఎంతకాలం ఉన్నారు? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు బబులలో ఉన్నప్పుడు యూదులు పశ్చాత్తాపడటం ప్రారంభమైంది, ఏడవడం ప్రారంభమైంది. ఏడి మా యెహోవా, ఏడి మా మెస్సియా, ఏడి మా రాజు, మమ్మలను దిక్కులేని వాడిగా చేశాడు. ఆ మాట ఏడంటే అంటే 137వ కీర్తన తీయండి. అంటే ఈ చరిత్ర తెలిస్తే చాలు, మీకు మాట్లాడే పూర్తిగా తెలిసిపోతుంది. 137వ కీర్తనలో 137వ కీర్తనలో ఏమని ఉంటుందంటే, నేను ఎక్కువ సమయం తీస్తాను కానీ ఎప్పుడు చెప్పలేదు కాబట్టి మీరు తప్పనిసరిగా వినాలి. ఎందుకంటే మళ్ళీ మీకు ఎలాంటి మాటలో ఎవరు చెప్పలేరు. బైబిల్లో ఉంటే కానీ వాటికి చెప్పాలి.
ఇక్కడ 137 కీర్తనలో బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వీళ్ళు ఎప్పుడు ఏడుస్తున్నారు? 70 సంవత్సరాలు బానిసలుగా బబులోనులో ఉన్నప్పుడు అప్పుడు వారి పట్టణం జ్ఞాపకం వచ్చింది. సీయోను పట్టణం, యెరూషలేము. ఆ యెరూషలేమును కోరుకున్న యెహోవా దేవుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే వాటి మధ్యనున్న నిరవంచి చెట్లను మన సితాలను తగిలిస్తూ అచ్చట మనల్ని చెరగొన్నవారు కీర్తన బాడుడి అన్నారు. చెరగొన్నవారు అంటే బబులోను. ఒక పాట పాడండి అని అన్నారు. ఎవరైనా పాట ఎప్పుడు పాడతారు? సంతోషం ఉంటేనే కదా పాడేది. ఆ పాట సంతోషం ఉంటే వంటగదుల్లో కూడా పాడుతూ ఉంటారు. అన్నం పెడతా కూడా పాడుతూ ఉంటారు. ప్రయాణం చేస్తూ. సో వెన్ దేర్ ఈస్ హ్యాపీనెస్ ఇన్సైడ్, అప్పుడు హృదయమును బట్టి నోరు మాట్లాడు. అప్పుడు మీకు అంటున్నారు పాడమంటే వాళ్ళు ఏమంటున్నారంటే అన్యుల దేశంలో యెహోవా కీర్తనలను పాడుదుము. అది అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు వీళ్ళకి ప్రతిగా. మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు అంటే ఎందుకు ఏడుస్తున్నారు? దేవుడు లేడని అరవబాకండి. నేనున్నా. మీ శిక్షను బట్టి నేను మీ యొక్క తప్పులను బట్టి అతిక్రమలను బట్టి మిమ్మల్ని శిక్షించేనే కానీ నేను పూర్తి కాలము పాపపడే దేవుడను కాదు. పాపపడుతూ వాత్సల్యాన్ని చూపించే దేవుడను. నేను పూర్తిగా పాపపడితే ఈ దేవరాశి ఎప్పుడో చనిపోయేది. కానీ నేను నా పరిశుద్ధతలో మిమ్మల్ని శిక్షించాను. నా పాపములో మిమ్మల్ని నేను మరలా రక్షిస్తాను అని అంటూ అప్పుడు అక్కడ ఏమంటున్నాడు చూడండి. యెరూషలేమా నిన్ను మరచని ఎడల అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. ఈ మాటలు కూడా మీరు యెషయా గ్రంథం 49:14 చూడండి. యెషయా గ్రంథం 49:14 ఇంటి గుంటలు చదువుకండి. మంచి ఆహారం ఇది. 49:14 అయితే సీయోను అది యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. అయితే ఇక్కడ యేసుప్రభు ఏమంటాడంటే దేవుడు ఏమంటాడంటే యెరూషలేమా నిన్ను నేను మరచని ఎడలా నా కుడి చేయి తన నేర్పు మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్న నేడలా నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంతనేడలా నా నాలుకన్న అన్నిటితో ఎన్ని చదవడం లేవంటే ఇవన్నీ కూడా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? బబులోను దేశంలో ఉండి ఒంటరి వారు అయిపోయారు. వారికి నిరాశ నిస్పృహ అలుగుతున్నది. నిర్వేదము నిశ్చయం అలుగుతున్నది. ఇక మా గతి ఇంతే. ఇక్కడే మేము సమాధులు చేయబడతాం. ఇక్కడే మా జీవితాలు అర్థమైపోతాయి. ఏడి మా మెస్సియా? ఎక్కడా మా రాజు? ఎక్కడా మా యెహోవా? వస్తానన్నాడే ఏడి? మమ్మల్ని మర్చిపోయాడు. అప్పుడు దేవుడు అంటాడు నేను మిమ్మల్ని తల్లి బిడ్డనైనా మరచిపోవును కానీ నేను నిన్ను నా అరచేతిలో చెప్పుకొని ఎప్పుడు నా కళ్ళ ముందు ఉన్నారు మీరు. అయితే మీకు బుద్ధి కలిగినప్పుడు మాత్రమే నేను మరలా. ఇప్పుడు యెరూషలేములో వాడు ఐగుప్తులు ఎంతకాలం, బబులోను ఎంతకాలం ఉన్నారు? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు అయిన తర్వాత ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 2-3 వచనాలు. ఎజ్రా 1వ అధ్యాయం 1-2-3 వచనాలు. దేవుడు కోరేషులోకి ప్రవేశించాడు.
కోరేషు పారసీక దేశపు రాజైన కోరేషు ఏర్పడిలో మొదటి సంవత్సరం మందు సాక్షి వేశాడు. ప్రకటన ఏమిటి? ఆజ్ఞ. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆ కోరేషును ప్రేరేపించి 70 సంవత్సరాలు అయిన తర్వాత బబులోనులో ఉన్నటువంటి వారు మొరపెట్టగా దేవుడు కోరేషులోకి దిగి ప్రవేశించి కోరేషు ద్వారా వారిని బబులోను దేశంలో నుండి మరలా యెరూషలేము దేశంలోకి ప్రవేశింపచేశాడు. యెరూషలేములోకి వచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఇదిగో నీ రాజు అనేటువంటి పదం ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారంటే జకర్యా గ్రంథం ఇప్పుడు 7వ అధ్యాయం. నేను చరిత్ర చెప్పి ముగిస్తాను, మీకు మిగతాదంతా తెలుసు. జకర్యా గ్రంథం 9, జకర్యా గ్రంథం 9లో అక్కడ ఏమని రాయబడి ఉన్నది? జకర్యా 9:9. అయితే జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను ముందు చెప్తాను, కొంచెం అనండి. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు యెహోవా దేవుడు ఈ మాటలు? జకర్యాతో. జకర్యా అనేటువంటి పేరు అర్థమైంది తెలుసా? ఇదంతా కనెక్షన్, ఒకదానితో ఒకటి కనెక్షన్, అనుబంధం. జకర్యా అని అంటే ఈయన పుట్టింది ఎక్కడంటే బబులోనులోనే. ఈ 70 సంవత్సరాల కాలంలో పుట్టాడు, అక్కడ పుట్టాడు తల్లిదండ్రులు. అందరూ ఏమనుకుంటారంటే మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటా ఉంటే జకర్యా తల్లిదండ్రులు మాత్రం దేవుడు మనలను మరిచిపోడు అని సాదృశ్యంగా, సంకేతంగా, చిహ్నంగా ఆయనకు పుట్టిన కుమారుడికి ఏమని పేరు పెట్టారంటే యెహోవా నన్ను మరవడు అని పెట్టాడు. అది జకర్యా యొక్క పేరు అర్థం. యెహోవా నన్ను మరువడు. అందుకు ప్రత్యేకంగా జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. జకర్యా, నేను ఇశ్రాయేలీయుల వారిని నేను మరువలేదు, వారు నా ప్రజలు. వారిలో నుండే రాజు రావాలి, వారిలో నుండే రక్షకుడు రావాలి. నేను ఎలా మర్చిపోగలను? కనుక నేను మర్చిపోలేదు, వారు నా మనసులోనే ఉన్నాడు. కనుక నీవు ఇదిగో ఈ మాటలు యెరూషలేము ప్రజలకు ప్రకటించు. ఏమని చెప్పాడు ఇక్కడ? ఇప్పుడు చదవండి, జాగ్రత్తగా చదువుతాడు. సియోను నివాసం. సియోన్ అంటే యెరూషలేమే. అంటే దానికి మీకు కొంచెం చెప్పాలంటే 2వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 5లో యెబూసీయులను జయించి దావీదు మహారాజు ఆ సియోను పురమని పేరు పెట్టారు. దానికి యెరూషలేము అని పురము పేరు పెట్టాడు, యెరూషలేము అని. కనుక యెరూషలేము అక్కడ